వంకలు కొడుకులకు వడి వంక లేకపాయనమ్మ వంక కొడులకి పిడి వంక వంక లేని కొడుకులు పుడితే కొడుక కోటి పేరు దూరం కన్న పేరు దగ్గర అందుకే అంటే కొడుకుల కన్నా కోటి విడుదల బిడ్డల కన్నా పేరు పక్కట్టు ఉండాలి కొడుకుల కన్నా తల్లి కోటి కురాలి బిడ్డల కన్నా తల్లి బలగా నల్లదు అంటే కొడుకులు లేని బతుకు బతకరాదు బిడ్డ లేని రాదు లేని పెళ్లి రాదు అట్టి వాడు లేని సీత ఏరాదు దర్వాజ నీళ్ళు కట్టరాదు సుది లేని కథ చెప్పరాదు కథ లేని సంవత్సరం ఏరాదు అంటే ఇద్దరు కొడుకుల పాప కట్టుకున్నది 7 వీడల్లా తల్లి బాల కనకవది దొంగ పేరు వయవచ్చు రంగ పేరు వయవచ్చు ధనాన్ని వయవచ్చు దైత్యాన్ని వయవచ్చు కానీ కొడుకుని మొయ్యాలని అంటారు గుంట పేరు దూరమైంది కళ్ళ పేరు దగ్గర కొడుక కొడుకుల పాప కట్టేనమ్మా ఉన్న ముందు మగవాడు ఉడిత లక్ష్మి గడి అమాసం ముందు వాడేది ఉడిత లక్ష్మి గడి అంట అమృత గడిలో నీ పిల్లలు కలిగింది శుక్ల పక్షం నందు బాలచంద్రుడు ఉదయించినట్టే కొడుకులు జన్మించిన యాది వీటు జన్మనామం లోపల రామో రామ ఏమని పేర్లు వస్తా ఉన్నాయి రామో రామ పెద్ద కొడుకు కోటారెడ్డి రామో రామ చిన్న కొడుకు సిద్ధి చేసుకునే రామో రామ అలా కొడుకు కోట చిన్న కొడుకు తిండి తీసుకుడు రామ
ముచ్చటని పేరు పెట్టినప్పుడు వాళ్ళకు తల్లి కనకవతి మరి చిన్న చిన్న పంటలు తిరుగుదాలు చిరుదాలు వేసి కావాలలాగా నంపింది మనకి ఇద్దరు కొడుకులు కలిగిల్లు కొట్టు పేరు దూరం కళ్ళకు దగ్గర మామ ఎండి శివనీల బంగళ తొండలు కట్టుకుని కొడుకులు ఆడిపాడ జోలపాడ వాడుకోమ్మ అందుకంటే కలిగిన సంవత్సరం సంవత్సరాన్ని లేని వాడి సంవత్సరం అడుగు లాంటిది అడిగిన ఇంటి కాడ పండుగంటే లేనోడు ఆశపతులు ఆడిపోతూ ముచ్చడు కొనుక్కోని పెట్టినోడు మర్చిపోతాడు తిన్నోడు తలుచుకుంటాడు మాట అనేది మనసులో ఉంటుంది కడుపులో ఉంటుంది అంటారు ఉన్నోరికి పొగరు ఎక్కువ లేనోరికి మమకారం ఎక్కువ ఆశకాంతుడిని జీవిస్తుండేది ఓటు పంచిన పొంపర్లే ఉంటే కానీ మనం నచ్చిన మనం పడే చేతకు మురుతురాక అంటావమ్మా దయ్యాలు కాదు తెల్లగున్నాయి దేవతలు కాదు తూలేది అన్ని శివశాస్త్రులు కాదు ఎదురేది అనగా చేతులు కాదు ఊళ్ళో ప్రజలకు విద్యులు అందరికి అన్న భోజనాలు పెట్టింది తల్లి కడ కాదు కారాదు రామరెడ్డి కచ్చిరి కాడికి పోతున్నామని కారాదు రామరెడ్డి రాను 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 కచ్చిరి కాడికి వచ్చి ఏడేడు వీళ్ళగా తల్లి బారా కనకమ్మ పడల వాడు పేరు పెట్టిన వాళ్ళు ఊళ్ళో ఉన్న కాపుల కరణాలు కోట సాగులు మానమాలు కమ్మని 32 జాతుల మంది సత్కరించింది పట్నాలు కానగలేసి వెళ్ళిపోతాను మా కనకవర్తి ఇద్దరు బట్టలు వేసినాం జోరాలి పాటలు పాడుకోమన్నాడు రామరెడ్డి గజ్జిని గాడిగా తండు రాజ్యపరిపాలన చేస్తా ఉన్నాడు అరే ఓ నిన్న నేను మా అత్తగారింటి వేనరా మా అత్త పాన మంచిగా లేకుండా వేనా అదే రాజు కొడుకు పుట్టినాడు ఇద్దరు కొడుకులాట పేర్లు పెట్టినాడు ఏ పేర్లు పెట్టినాడు అడుగప్ప అయ్యా రాజాగారే రే విడుదారా ఏంద్రా ఇంత పొద్దున పెట్టలేదురా అయ్యా పొద్దు ఊరి అయ్యా పొద్దు అయింది నా పిల్లడి నువ్వు ఆదివారం చూస్తలేదురా అదే నీ గర్భనాట ఇద్దరు కొడుకులు పుట్టిరాడు కదా అదే నిన్నే పండుగ చేశాను రాలేదు బిడ్డ రాలేదా నేను మా అత్తగారింటి వేరా మా అత్త పాన మధ్య చూసిరాను వేరా నువ్వు పిల్లడి అయితే పోయినయ్యా కొడుకా బిడ్డ కొడుకే చల్ల బతుకని ఇంకా డెవలప్ కొడుకు బిడ్డ కానీ బిడ్డరారా అయ్యా మరి మీరు అడిగే కారణం ఏంది అట్ట కాదయ్యా నీకు ఇద్దరు కొడుకులు పుట్టిల్లాట నీ కొడుకుల పేరు పెట్టినాడ ఏం పేరు పెట్టినావు అని అడగడానికి వచ్చినావయ్యా నువ్వు రాలే ఫంక్షన్ కాడికి రాలే మా అత్తగారింటి పోయిన అంటలేనా మరి ఊరంతా వైభవంగా ఎంతో ఘనంగా పండుగ ఊరంతా పేరు పోతుంది కాదులే ఘనంగా ఎన్ని 5-6 కాలం 105 నగలకు వచ్చిన లేకపోతే కదరా మనం ఉంటే పక్క తింటు ఆయన గారు ఏం పేరు పెట్టినావయ్యా ఉడుకుడుకు పువ్వా ఉడుకుడుకు చికెన్ తోని గుద్దామా తిన్నావా చెప్పరా అయ్యా
నాయన రామరెడ్డి నీ కొడుకుల పేరు ఏమిటి నీ కొడుకుల పేరు మీద లేదు నీ కొడుకుల పేరు ఎప్పుడు అయ్యని సంబరపడుతూ అన్న మాట వలికినారు ఆనాడు రామరెడ్డి ఆయుధమాన ఒక్కరోజు వరకే రామరెడ్డి అవసరం యమలోకానేముడు కాయగోయట బ్రహ్మలోకాన బ్రహ్మ గుయింపవట మంత్రులారా నా కొడుకుల పేరు మీరు వింటారా నా పెద్ద కొడుకు పేరు కోటారెడ్డి చిన్నోడు సింధికృష్ణుడు అన్నాడు చిన్నోడు సింధికృష్ణుడు అన్నప్పుడే శనమూల శనమాయి శనమూల శనమాయి ఇక్కడ పోతూ ఏమో నన్ను తీసుకొని నా ఇంటికి ఓలవిద్యగా నా ఇంటికి వెళ్ళిపోతే కొడుకులు చూసుకుంటా బలగాన్ని చూసుకుంటా భార్యను చూసుకుంటా ఇద్దరు ధనవంతులు చెరువు లెక్క పట్టుకొని ఊళ్ళకే తీసుకొని వస్తాను ఊళ్ళో ఉన్నమంది అంటారు రామరెడ్డికి ఏమైంది అమ్మ కొడుకుల పేరు చెప్పిండు ఒక గాలి వీరిగలు ఒక రెడ్డ మీద తలరాడు వచ్చింది ఇక మాట చెప్పుకుంటారా అంటనా మాట చెప్పుకుంటారా అంటనా రాజు కొడుకుల పేరు చెప్తే రాజు ప్రాణం పోతున్నదని ఊళ్ళో ఉన్న వాళ్ళు పొయ్యి వినకుండా కట్టకుంటారా మందంతా రావట్టరా ఆడు మేడలు దాటుకుంటా ఎలా ఉంటే భవనాల అడుగుల వీధి కట్టేను అదే అడుగుల వీధి రాజు చేసినారు అడుగుల వీధి రాజు చేసినారు బామా కనకవాది కనకవాదు కొడుకులు ఎత్తుకొని రాదమ్మా తల్లి చూసిన కనకావతి కొడుకులు ఎత్తుకొని సంబరంగా ఉన్నాడు భర్తలు చూసిందా తన మంత్రుల కనవాడి సంబరం సట్టు పండగాను అన్నం పెట్టారు దానిలా పాలైతండు నా తల్లి శివనాలు పెట్టింది నా తల్లి కనకావతి దేవి అడవిల్ల కనకావతి కనకావతు ఇక మంత్రుల మాటలైనా ఇన్నదమ్మా
కనకవతి పెట్టే చెయ్యి పెట్టే రామరెడ్డి ప్రాణాలా అన్నకాచిది కడిగిన గుండ రావంగా అవలు అవలు కళ్ళకు నీళ్ళు వడుపు దానవనాలా కలిగి లాంటి కళ్ళ కన్నీళ్ళు కనబడతాయి ఊళ్ళకెళ్ళి ఓ వంగలో రావంగన కులం ఎక్కువ కులం తక్కువ ఏదన్నమాట అంటే నీ మనసుకి ఏమన్నా బాధ అనిపించిందా నీలో బాధ కాదే ఓ నాదా నాతోని చెప్పరాదు రామరెడ్డి బామా కనకవతి ఓ బామో ఊళ్ళకెళ్ళి పోతంటే నన్ను ఎదిరించే మానవులు లేడు నన్ను మా ఎదురువాడి మాట్లాడేవాడు ఎత్తు మాటలు అనేవాడు లేరు అని బామ్మ కచ్చేరి కాడి వేరంక మన కొడుకుల పేరు చెప్పిన పెద్ద కొడుకు కోటరెడ్డి చిన్న కొడుకు చిన్నకి తండ్రితోనే నాకు తగరాని రోగం వల్ల వచ్చినాను రోగము తాగుతానా ఓ బామ్మ పల్లీల గరుగా పోతే నారిక మందమైతుంది మాట తోస్తలేదు బామ బతకలేనే బామ బతకలేనే బామ కొడుకులాను రామరెడ్డి సవన్న మాట ఎట్లా వచ్చే చచ్చిపోయిన వారు వారికి ఎవరు కొడుకులు లేని నాడు కొడుకుల దుఃఖం మనకాయే రాదా కొడుకులు కలిగినాక 22 రోజు 22 రోజు ఇది ప్రాణం పోతే పసివిల్ల తల్లి బాలంతరు నాదా చిన్ననాడు నేను రాసుకున్నా చిన్ననాడే అయ్యా రాసుకున్నా నాకు ఎవరు లేరు కూడా పెరిగినల్లు నాకు ఎవరు అమ్మవైనా నువ్వే అయ్యవైనా నువ్వే ఇన్ని రోజుల బట్టి మాట ఇచ్చాలేదు కొట్టాలేదు ఎందుకంటే అలా చేసుకున్న భర్త మంచివాడైతే అవన వరిపిస్తాడు అయ్యన వరిపిస్తాడు అమ్మగారితో వరిపిస్తాడు అంటే కాదు చేసుకున్న భర్త రంగు తంగు తిరిగిపోతో తాగిపోతో పుట్టినోడో తిట్టడోడో అయితే ఏయిలైతే ఆడవిల్ల అయ్యో సంసారంలో గిసంటు వరకు దార పోసినని ఏయిలైతే వారితో వదులుతారాడలే నాదా వారికి ఎవరు చచ్చిపోయినోళ్ళు మనం నల్లకు మళ్ళా కనబడతాయ్యా చక్కని ప్రాణం పోయి ఒక్కొక్క రోజు గడిచి అడిగి 11 రోజుల పట్టినాడు తండ్రి రావి తల్లి రావా మన దగ్గరే 2 కొడుకుల కనరయ్యా తల్లి రాధవ ప్రారంభంగా ఈ అడిగి ఒక్కొక్క రోజు గడిచి 11 రోజుల వచ్చి నా కొడుకు శ్రీకాంత్ నా కొడుకు మదన్న ఇద్దరు కొడుకుల గాని అవరేని వల్ల వెళ్ళిపోతివా
పిల్లలు ఏడిల్లా పిల్లి పిల్లి కోనల వేసి ఎత్తుకొల్ల సీపురా మమ్మరాను వేసి ఎల్లి పేరవావు ఇంకా కొద్ది రోజులు భూమి ఉంటే ఇంటి కొడుకోరా కొడుకుల వీధి ప్రేమ కొడుకుల వీధి ప్రేమ కొడుకులు ఎంత చచ్చి మీద కాతాలు కనబడతాయ్యా అందుకే అంటారు భర్తతోనే భాగ్యం పురుషులతోనే పుణ్యం అంటారు భర్త లేని దానికి భాగ్యం ఎక్కడిది పురుషులు లేని దానికి పుణ్యం ఎక్కడిదో అంటారయ్యా ఆడవిల్లను తండ్రి లేని కొడుకులు చూడు ముగ్గురాడు లేని ఎట్లు అంటారయ్యా ఈ ఏడ చూడు ఉండదాదిన కొడుకులు చూసిన పుట్టగా పోరా అంటారే అయ్యా ఇది ప్రాణం పోతే అయ్యలేని కొడుకు సామైతుందంటే గిన్ని తీరులు అయిపోసుకుంటాను బామా నీకు ఏ దిక్కు లేదు నీకు అమ్మ బలగము లేదు అయ్య బలగము లేదు అన్నదమ్ములు బామా నీకు ఎవరు లేరు నాన్న బలగము నాకు ఎవరు లేరు అన్నదమ్ములు నాకు ఉంటే నా కొడుకుల తీసి అల్ల కళ్ళ వీణ వేసి కొడుకులు పైరాని అన్నల కాళ్ళే బామా అన్నలు లేరాయే అక్కనే చెల్లెళ్ళు నాకు ఉంటే బాబు అక్కనే చెల్లెళ్ళ వాళ్ళు వచ్చి బాబా పైరాని చెప్పుకుంటూ నేను నాకు నా అన్న బలగం లేదు నీకు నీ అన్న బలగం లేదు నీలారి పొట్టు నీళ్ళల్లో కలిపిపోతాను నేను బామ నిన్ను ఉండని వేసి వెళ్ళిపోతా ఉన్నా నీ కట్టవు నేను చూడరానే బామా నేను వచ్చినాక నా కొడుకులతో ఎత్తే మన తాడేపు మన నాముడుగా కన్నా గండా వేసి పెండని నా గోరి వీణ బామా నువ్వు ఓకే బాబా గుడి గుండవు మందు అయ్యాకాయే ఓసే మాకు ఇంపే నాకు నువ్వు దూరాయే కొడుకరా కొడుక కోటన్న బంగారీ నోట బాబాని నన్ను విలువలేదు అరుగుల్ల వీడ ఆడంగా కొడుకు చూడపోతురా అయ్యా బంగారీ నోట బాబాని నన్ను విలువలేదురా అయ్యా ఇద్దరి కొడుకుల సాధిగా చూకొని భార్య చేతుల పిల్లల పెట్టిండు బామ కనకవతి ఇద్దరు కొడుకులు మోగపాయి అల్లు కోపం వచ్చి నువ్వు దెబ్బ కొడుతున్నా కొడుకులాగమవుతారు
వెనక ముందు నీకు ఏ నీవు లేదని బాధపడకు బామా ఇద్దరు కొడుకుల 7 ఏళ్ల పిల్లగాళ్ళు చేస్తే వాళ్ళు ఏ కన్నా ఉండి బామా నన్ను చదువుకుంటారు ఈ గడ్డము నేను చూడరానే బామా భార్య వంక చూసిండు రాజు రామరెడ్డి కొడుకుల వంక చూసిండు చూడు మాట్లాడుకుంటా ఒక్కసారి నోటి మాట బందైనప్పుడు అందుకే అంటారు మనుషులకే కట్టవు కానీ అడిల ముట్ట చెట్ల కట్టవు రాదు గుట్టలు ఎప్పుడు ఎడవయి భగవంతుడు నటోడు 4 వద్దులు భూమి చేసి మంచో చెడు నవ్వు కానీ ఎల్లకలు ఎవరి భూమి మీద బతుకలేదు మన కట్టమచ్చినోడు చచ్చిపోతే కలిగ మీద మనుషులే మిగిలవోరు బాధ వచ్చినోడు చచ్చిపోతే భూమి మీద మానవులే మిగిలవోరు చూడు ఊపిన ఊదంట లేపిన లేతంట కావలత ప్రాణం వెళ్ళిపోయినా పొంద పొందల కాడ సుంద పొందల కాడ పొడుగులేని రాజ్యం అనుకో నీ కొడుకులేని దేశం అనుకో నీ భర్తలు దానం చేయి ఇలా తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు ఉండవట్టు తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు ఉండవట్టాను అంటే కింద ఉన్న మంత్రులు అన్నారట చిన్న కొడుకును మా చేతికి పెద్ద కొడుకును పట్టుకొని జీవితాలు పుల్లేసిన పొమ్మన్నప్పుడు ఆ తల్లి కనకావతి పెద్ద కొడుకుని ఎత్తుకొని చూడు మరి మంచి కంటే పట్టుకొని కాష్టాల గంటకు వచ్చిందట
జాంబవంతులారా ఈ చూడ నా భర్త గిల్లు కట్టుకొని సప్పులు లేవుతారు సప్పులు పోతారు కుమ్మరింటి కుండ శాలింటి బట్ట కుమ్మరింటి బుక్క గులాల పట్టుకొచ్చిందా ముంద సాగుదావలే ముత్తయ్య సాగు వచ్చిండు అని తడివిడి దానం పోసి ఆడ కాళ్ళకు పగడాలు పెట్టి ముఖానికి పెళ్లి కొట్టు పెట్టి చూసినా పేడదయారు వేసి పేడదుడు అండ పెడితే తెల్ల బట్ట మీదికి వెళ్ళి కప్పి కమ్మరెక్కల కట్టగడతా పెద్ద కొడుకు ఎత్తుకోనిగా తల్లి కొండ పట్టంగడవడవ సంపుల్లో నిరంజన పచ్చడి చెట్టు దించి దింపుడు కదా ఎత్తాలమ్మా పేడం దించిన 4 ఇప్పుడు 4 వరకు బియ్యం పోతే 4 పక్కన 4 నయా పైసలు పెట్టేది అవలింత బంగారు వేసి అంగిట్లో పెట్టిలా కొడుకుని అంటే నోరున్న కొడుకు ఎప్పటి కయ్యని ఇస్తారు భర్త శివను పెట్టిన తల్లి భర్త తీసుకున్న పెరుగున్న ముందు గోవింద గోవింద కాష్టాల గట్టకొచ్చి ఉన్న శపాన్ని తీసి కాష్టం త్వరగా ఉన్న వ్యక్తి కొడుకు ఏదో మొత్తం అంతా నిప్పు పెడతా వాళ్ళ కాష్టాన్ని కాడ పెడతా అప్పుడు కొడుకులు ఎత్తుకోవాలి తల్లి కనుక భరత కాష్టానికి చూడు తలా పురేవుల కురి పెట్టినాడు బరబర కాష్టం కాల పట్టనా సప్పట్లు కొట్టుమంటే సప్పుడు అవుతుందా కొడుకులు ఎత్తుకొని తల్లి ఇంటి ముంగడి కచ్చేవారు ఉన్న పుల్లం వల్ల తల్లి సచ్చిన కాడదుడు దీపం ముట్టించినాడు దీపానికి దండం పెట్టుకుని 10 నిమిషాలు మౌనం పాటించి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాడు ఇంటికాడ తల్లిదుడు ఏడుతూ కూత పెట్టే మనుషులు ఎవరైనా ఉన్నారా 2 కొడుకులు ఎత్తుకొని తల్లి కనకావతి దేవి అంటే తెల్లారు తంది పొద్దుకు తంది 1 రోజు 2 రోజులు 3 నాడు ముందు పిచ్చే పెట్టే 5వ నాడు అంత పిచ్చే 9 నాడు తిన ముడిచి 11 రోజు నాడు తల్లి కనుక వచ్చిన భరత ఏమన్నా వంట వేయండా ఇలా ఉన్నదే నా 2 కొడుకు నేను ఒక్కదాన్ని పిలిపించి తల్లి తీసింది కానీ పచ్చడి పిండి తెచ్చి గంగలో భర్త పేరు మీద పిండాలు కలుపుతామమ్మా అలా పరలోకాల గిరలైనా పండుగ తెల్లారి ఎండుగా అంటారు ఎందుకంటే ఎక్కడెక్కడ అంతేనా ఇక్కడ అక్కడ కొడుకులు ఎత్తుకొని పెడతాను నీళ్ళ కనుక చూడు తల్లి చేతికి దశలు అవ్వ ఏడితే నీ భర్తలు ఎత్తడా పేందే పొలానికి ఉన్నదే కట్టెనకు
సచ్చినోళ్ళతో మనవదత్తమా నిలవలకున్న మానవ జీవి అక్కడ కానీ ఇక్కడ కాదంటారమ్మా కొడుకుడు ఆదుకో ఏడు నీ కళ్ళు పోతే నీకు మట్టెత్తి మంచిది పోసలేవు కొడుకుడు ఆదుకోమ్మని తీరదేరం చెప్పిన కొడుకుల కనుకమా కొడురెడ్డి సింధి కృష్ణారెడ్డి కొడుకుల రవి తల్లి చనిపోయిన రాధమ్మ పేరు మీద మరి కథ ఎవరెవరు ఎంతమంది ఏమైతారు మరి మనవలు మనవరాళ్ళు మరి మనవడు వంశీ అన్నొక్క తీరు రాసి ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళు ఎవరు అన్నట్టు దీవెన మనవరాలా మరి మనవరాలు దీవెన ఈ కార్తీక అంటే కార్తీక మరి మనవరాలు కార్తీక ఈ కార్తీక జున్ను అంటే రెండు పేర్లు ఒక్కటేనా అది మనవరాలు ఏమో కూడా మనవరాలు కార్తీక మరి మనవరాలు రక్షిత మనవరాలు వైష్ణవి మరి యశ్వంత్ తేజ అంటే మనవరాలేనా ఆడ మనవడు ఇలా అట్లా పెడితే అయిపోవాలి మనవడు యశ్వంత్ తేజ ఆపిల్ అంటే ఆపిలేనా ఇక మనవడు ఆపిలు మనవరాల మనవరాలు అశ్విని మనవరాలు సౌజన్య మనవరాలు దీవెన ఈ శ్రేష్ఠ ఎల్లక్క మల్లక్క అంటే అలాగే ఎక్కడెక్కడ పేర్లు ఉండ మనవరాలు శ్రేష్ఠ మరి మనవరాలు మనీశ్వర్ అంటే మనవరాలేనా మనీశ్వర్ ఆడలమ్మ వాళ్ళ మనీశ్వర్ మనవడు మనీశ్వరు మనవరాలు ఎలీషా మరి బిడ్డ ఎలీషా